హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నాన్ వెజ్ ప్రియులకి ఎంతో ఇష్టమైన చికెన్ నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామా? చాలా అంటే చాలా సింపుల్ అండి. ఒకసారి చేసి పెట్టుకుంటే క్రేవింగ్స్ వచ్చినప్పుడల్లా తినడానికి యూజ్ అవుతుంది. ముందుగా చికెన్ని పసుపు వేసుకొని ఉడికించుకోవాలి అండి, చికెన్లోని వాటర్ పోయేంత వరకు. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. చికెన్ నిల్వ పచ్చడి కాబట్టి అండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. నూనె అనేది వేడైన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్ అనేది మొత్తం యాడ్ చేసుకొని కలుపుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉడికిచ్చింది కాబట్టి వెంటనే కలుపుకుంటే చిదురైపోతుందండి. మధ్య మధ్యలో స్లోగా కలుపుకుంటూ చికెన్ని ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా గోల్డ్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ లోపు ఒక 25 గ్రామ్స్ వరకు అల్లము, ఒక 25 గ్రామ్స్ వరకు వెల్లుల్లిని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. చికెన్ అనేది బాగా కలర్ రావాలండి, ఎందుకంటే నిల్వ పచ్చడి కదా, కలర్ వస్తేనే బాగా కుక్ అవుతుంది. అది కూడా మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలి. చికెన్ అనేది బాగా వేగిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ మొత్తానికి పట్టి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా అది గోల్డ్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ లోకి మొత్తం కలిసిపోయేటట్టుగా. చూసారు కదండి, అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేగిపోయి చికెన్ లో కలిసిపోయింది గోల్డ్ కలర్ లో. ఇప్పుడు ఇందులో పచ్చడి మొత్తానికి సరిపడేటట్టుగా ఉప్పు యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ ఒక 3 స్పూన్స్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయాలండి, ఎందుకంటే వేసుకున్న మసాలాలు అనేవి మాడిపోతాయి అందుకని చెప్పి. ఇందులో ధనియాలతో పాటు చెక్క, లవంగము, యాలుకలు వేసి మిక్సీ పట్టుకున్న ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఒక 5 టీ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నానండి. పచ్చడిలో గ్రేవీ అనేది ఇదే, అందుకని ఒక 5 స్పూన్స్ వరకు యాడ్ చేశాను. ఇంకా గ్రేవీ కావాలనుకుంటే ఇంకాస్త కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక టీ గ్లాస్ వరకు కారం అండి. ఇది అందులోనూ నాన్ వెజ్ అనేది కొంచెం స్పైస్ ఉండాలి, పచ్చడి కదా, నిమ్మరసం కూడా యాడ్ చేస్తాం కాబట్టి స్పైస్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తము స్టవ్ ఆఫ్ చేసుకుని చేయాలండి, లేదంటే మసాలాలు అనేవి మాడిపోతాయి. చూసారు కదండి, మసాలాలు మొత్తం చికెన్ కి బాగా పట్టేంత వరకు బాగా కలుపుకుందాం. చికెన్ అనేది చల్లారేంత వరకు వెయిట్ చేయాలండి. ఇప్పుడు చల్లారిపోయింది కదా చికెన్, దీంట్లో ముందుగా తీసి పెట్టుకున్న ఒక టీ గ్లాస్ వరకు నిమ్మరసం యాడ్ చేయాలి. ఎందుకంటే పులుపు అనేది వేస్తేనే బాగుంటుందండి నిల్వ పచ్చడి. చూసారు కదా, చికెన్ కి మొత్తము నిమ్మరసం అనేది బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. చికెన్ కి పులుపు అనేది బాగా పట్టి ఉప్పు కారము పడితే చాలా అంటే చాలా పచ్చడి బాగుంటుందండి. బాగా కలుపుకోవాలి. ఉప్పు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అండి, ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. కావాలంటే 3 డేస్ తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. 3 రోజుల తర్వాత చూసారు కదండి, చికెన్ అనేది ఉప్పు, పసుపు, అలాగే కారము, నిమ్మరసం అంతా బాగా పట్టుకొని చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఈ ప్రాసెస్ లో మీకు కొంచెం ఉప్పు తగ్గింది అనిపించినా, పులుపు అనేది కావాలన్నా కానీ నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో సింపుల్ గా ఉండే చికెన్ నిల్వ పచ్చడి అనేది. చాలా అంటే చాలా సింపుల్, అండ్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.